లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్ వాళ్ళు మాకు మార్నింగ్ పికప్కి వచ్చారండి. సో మమ్మల్ని ఫీఫీ ఐలాండ్ టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం కదా, డే టూరు. మమ్మల్ని అందరినీ పికప్ చేసుకొని, ఇది పతంగ్ బీచ్ రోడ్ అనమాట. పతంగ్ బీచ్ రోడ్ ద్వారా ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు ఫెర్రీ అన్నది స్టార్ట్ అవుతుంది. ఫెర్రీ కానీ, స్పీడ్ బోట్ కానీ, కాటమరన్ కానీ, ఇలా 3 టైప్స్ ఉంటాయి. మేమైతే ఇదే స్పీడ్ బోట్ బుక్ చేసుకున్నాము. సో మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు కామన్ పాయింట్ దగ్గరికి. ఇక్కడ నుంచి మనకి బోట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళు మనల్ని ఐలాండ్కి తీసుకెళ్తారు. మాకు ఇచ్చిన ప్యాకేజ్లో మొత్తం 4 ఐలాండ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఇలా మేము అమౌంట్ 1300 థాయ్ బాట్ అనమాట. అది ఇచ్చిన తర్వాత మాకు ఇలా ఆరెంజ్ బ్యాండ్ ఇచ్చారు. సో మా గ్రూప్ మొత్తం 45 మెంబర్స్, 45 మెంబర్స్కి కలిపి బ్రాండ్ ఇచ్చారు. ఇప్పుడు మాకు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. Pipile Island. Third island, smallest one here. Hainok Island. This is 3 islands for you today, for you visiting. And inside 3 islands, we're gonna have the boats park for you, boat stop for you. Now we are here. Okay, this is Asia Marina. Our company name, Relax Marine. We're gonna leave from here after 10 minutes. We leave after 10 minutes. We come back here 5:30. Gonna back in here. And then we take time from this position before we start. From here, directly to here. 1 hour. 1 hour from here to here. Come to here. So this one we call అలా మాకు మొత్తము రూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే తను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు మమ్మల్ని స్పీడ్ బోట్లోకి ఎక్కిస్తున్నారు అనమాట. మా బోట్లో ఇండియన్స్తో పాటు అన్ని కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. So this one, scuba diving. మాకు ఇచ్చిన ప్యాకేజ్లో మొత్తం 4 ఐలాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మంకీ బే, ఇది వచ్చేసి మంకీ బే. మా ప్యాకేజ్లో స్నార్క్లింగ్ కూడా ఇంక్లూడెడ్. వాళ్ళు మనకు స్నార్క్లింగ్ ఎక్విప్మెంట్స్ కూడా ఇస్తారు. సెకండ్ వచ్చేసి మేము స్నార్క్లింగ్ పాయింట్కి వచ్చాము. ఇక్కడే మాకు వాటర్లో స్విమ్ చేయడానికి 1 అవర్ స్నార్క్లింగ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. స్నార్క్లింగ్ తర్వాత మమ్మల్ని లంచ్కి తీసుకొచ్చారు. మా ప్యాకేజ్లో లంచ్ కూడా ఇంక్లూడెడ్. ఇక్కడ నాన్ వెజ్, వెజ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా కాఫీ, టీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. మొత్తం లంచ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఇంకొక ఐలాండ్కి తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫోటో సెషన్ ఉంటుంది బోట్లో. సపరేట్ బోట్లో వాళ్ళు మనకి మంచిగా చాలా ఫొటోస్ తీస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా బోట్, అది ఇంకో సపరేట్ బోట్. దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. పర్ పర్సన్ 400 థాయ్ బాట్. మేమైతే స్నార్క్లింగ్ ఒకటే చేసి తర్వాత లంచ్ చేసి ఐలాండ్ టూర్కే వెళ్ళాము. దీని తర్వాత నెక్స్ట్ మనకి మాయా బే ఉంటుంది. ఫుకెట్లో ఫీఫీ ఐలాండ్ అన్నది తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి. చాలామంది బ్యాంకాక్, పటాయా మాత్రమే చూస్తారు. ఎందుకంటే ఫుకెట్కి మళ్ళీ సపరేట్గా మనం ఫ్లైట్లో కానీ లేదంటే బస్లో కానీ వెళ్తే ఆల్మోస్ట్ 14-15 అవర్స్ అవుతుంది. మాకు ఫ్లైట్లో కాబట్టి 1 అవరే పడింది. కానీ చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ది బెస్ట్ ప్లేస్, వన్ ఆఫ్ ది అమేజింగ్ ప్లేస్. ఇక్కడ వాటర్ ఎంత క్లియర్గా ఉంటాయి చూడాలి. నెక్స్ట్ మమ్మల్ని మాయా బేకి తీసుకొచ్చారండి. మాయా బే అయితే
అమేజింగ్గా ఉంది అసలు. మాయాబే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ మనకి స్పీడ్ బోర్డ్లోంచి తీసుకొచ్చి మళ్ళీ లోపలికి నడుచుకొని వెళ్ళి దాని తర్వాత మనకి మాయాబే వ్యూ అన్నది ఉంటుంది. ఇట్స్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఫుకెట్కి 90% ఫారినర్సే విజిట్ చేస్తారు. మన ఇండియన్స్ జస్ట్ 10% మాత్రమే వస్తారు. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ జస్ట్ బ్యాంకాక్, పటాయా మాత్రమే చూసి వెళ్తారు. సో ఇక్కడ ఫుకెట్లో అయితే ఏ ఐలాండ్ వెళ్ళినా, ఫీఫీ ఐలాండ్, మాయాబే ఎక్కడికి వెళ్ళినా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫారినర్సే ఉంటారు. అలా మొత్తం మా డే టూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ వ్యాన్లో మమ్మల్ని హోటల్కి డ్రాప్ చేశారు. నెక్స్ట్ మేము ఈవినింగ్ బస్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చి ఫుకెట్ నుంచి బ్యాంకాక్ వెళ్ళాము. సో మా నెక్స్ట్ వీడియో బ్యాంకాక్ టూర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.